ఈ జాబ్లెస్ యూత్‌కి ఏమైంది? ఓవైపు రిలేటివ్స్‌తో మింగులు, మరోవైపు ఇంట్లో మింగులు. ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. జాబ్ లేదా అని అడిగే రిలేటివ్ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. ప్రతి ఇంటికి వెళ్ళి నీకు జాబ్ లేదా అని అడగటం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. రిలేటివ్స్‌ని రానివ్వకండి. ఇంట్లో మింగులు తినకండి. జాబ్లెస్ యువతికి జాబ్ రావాలని ఎవరు కోరుకోరు. కానీ జాబ్ రాకపోతే ఎన్ని మింగులా? మింగులు తినడం హానికరం. మీకు, మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా. మేం ప్రతిరోజు దాదాపు 1,00,000 మంది రిలేటివ్స్‌ని చూస్తాం. అంటే నెలకి 1,00,000 కంటే ఎక్కువ. జాబ్ రాకపోతే వాళ్ళ పిల్లలతో కంపేర్ చేసి ఇంట్లో మింగులు తెప్పించే రిలేటివ్స్ 50-90 మంది వరకు వచ్చేవాళ్ళే. ఇది ఒక రిలేటివ్ బాధితుడు కదా. మీ వాళ్ళతో కంపేర్ చేయొద్దని ఎన్నిసార్లు చెబుతూ ఉన్నా కంపేర్ చేస్తూనే ఉన్నారు. ఇతనికి ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. అందుకే పప్పు గుత్తితో నెత్తి మీద దిగండి. జాగ్రత్తగా ఉండండి. రిలేటివ్స్ కంపారిజన్ బారిన పడకండి. సాయం కోసం 1, 2, 3, 4, 5, 6, 8 కాల్ చేయండి.